గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కష్టాలు తీరిపోతాయి, సమస్యలు తీరిపోతాయి, హ్యాపీగా జీవించవచ్చు అనే అనుకుంటారు మానవులు అందరూ కూడా. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మన జీవితంలో కష్టాలు అనేది ఎప్పటికీ తీరిపోవు. అలాగే అవి ఎప్పటికీ అలాగే ఉండిపోవు. అలాగే సుఖాలు వస్తాయి, అవి కూడా పోతూ ఉంటాయి పండగల్లాగా. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రయాణంలో ఒక ఒక సమస్య నుంచి ఇంకొక సమస్యలోకి ప్రవేశించడమే. చాలామంది అనుకుంటుంటారు, నాకు పెళ్ళి అయితే ఒక సమస్య తీరిపోయిద్దని. పెళ్ళి అయిన తర్వాత ఏమంటారు, నాకు పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుడితే ఒక సమస్య తీరిపోయిద్దని. పిల్లలు పుట్టిన తర్వాత ఏమంటారు, నాకు కొడుకు కావాలనుకుంటే కూతురు పుట్టింది అని అనుకుంటారు. కూతురు పుట్టిన వాళ్ళు ఏమనుకుంటారు, నాకు కొడుకు పుట్టిన వాళ్ళు ఏమనుకుంటారు, నాకు కూతురు కావాలనుకుంటే కొడుకు పుట్టాడు అనుకుంటారు. అంటే మనిషి ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక వెళ్తూ పోనీ భగవంతుడు కొడుకు కూతురు ఇద్దరు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా తర్వాత ఏమైంది, అమ్మయ్య కొడుకు కూతురు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళకి నేను సంపాదించి పెట్టాలి, బాగా విద్యాబుద్ధులు చెప్పించాలి, బాగా చదివించాలి, ఒక ప్రయోజకులు చేయాలని ఒక ఆలోచన కలిగింది. ఇంకా అక్కడి నుంచి పోరాటం మొదలు పెడతాడు. మంచి స్కూల్లో చదివిస్తాడు, పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయాలని కలలు గంటూ ఇతను కష్టపడుతూ నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. ఆ పిల్లలు మంచి మార్కులు మార్కులు సంపాదించకపోతేనేమో ఆందోళన చెందుతాడు, అబ్బా నా కష్టం అంతా వ్యర్థమైపోయింది అని. పోనీ బాగా విజయం సాధించారనుకో, అప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది. మంచి కాలేజీలు చేర్పించాలి, పెద్ద ఇంటర్మీడియట్లో కానీ మంచి పేరున్న కాలేజీలు చేర్పించాలి, మంచి పై స్థాయిలోకి తీసుకెళ్ళాలి మా కొడుకుని మా కూతుర్ని అనేది ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇక్కడ మంచి కాలేజీలు చదివించి మంచి ర్యాంక్ సంపాదించి విద్యాబుద్ధులు పూర్తయిన దాకా విజయం సాధించారు నా పిల్లలు, ఇక నాకు ఇబ్బంది లేదులే, వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అనుకున్న క్రమంలో వాళ్ళు విజయం సాధించగానే వాళ్ళకి ఉద్యోగం రాదు. అక్కడ ఆలోచన పడతాడు. ఇంకా ఆ తర్వాత పిల్లల్ని సెట్ చేయాలని ఆలోచన ఆ వయసుకు వచ్చేది. పిల్లల్ని సెట్ చేయాలంటే ఇతని ఆలోచన తగ్గట్టు పిల్లల జీవితాలు ఉండాలి కదా, వాళ్ళ రాతలు ఉండాలి కదా, అవి ఉండక ఆందోళన చెందుతూ ఉంటాడు. ఇలా నిరంతరం మనకి ఏదైతే ఉందో దాని గురించి కాకుండా మనకి ఏదైతే లేదో దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. నీకు ఎన్ని వచ్చినా నీకు అందరితో కోరిక నెరవేరదు. ఇంకా 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 నీ ముందుకు వెళ్తానే ఉంటావు. ఇలాంటి క్రమంలోనే మనకి అనేక రకమైన కొత్త సమస్యలు వస్తుంటాయి, అనేక రకమైన కొత్త ఆటంకాలు వస్తుంటాయి. మేము అనుకున్నామండి, నాకు ఈ పని చిన్నప్పటి నుంచి నేను చేసిన డీజిల్ ఇంజిన్ పనిలో మంచి ప్రావీణ్యత సాధించాను, ఇది ఎల్లకాలం ఉంటుంది అనుకున్నా. ఆ పని బాగా నేర్చుకొని నేను బాగా విద్యాబుద్ధులు పూర్తిగా తెలుసుకొని ఆ పని చేసేటప్పటికి ఆ పని బోర్లలో నీళ్ళు ఎండిపోయినాయి, బావిల్లో నీళ్ళు ఎండిపోయినాయి, బోర్లు వచ్చినాయి, మోటార్లు అవసరమైంది, ఇంజన్లు అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఎట్ట బతకాలరా భగవంతుడు అనుకునే లోపల మళ్ళీ కొత్త మార్గాన్ని ఎంచుకున్నా. ఏది ఆటో పంపునాల టెస్టింగు, ఆటో హెడ్లు, ఎక్కడన్నా ఒకటారా ఉంటే ఈ సొంచకంకల మిషన్ ఇంజన్లు అవి చేస్తూ వచ్చా. అవి కొంతకాలం వరకు ట్రాక్టర్ ఇంజన్లకు తీసుకొచ్చి తగిలిచ్చారు ఈ సొంచకంకల మిషన్లు. వరి భగవంతురా మళ్ళీ నాకు ఈ బతుకు తెరుగు కూడా పోయిందట. ఇంకా కొత్త మార్గాన్ని అన్వేషించడానికి ప్రయత్నం చేసి ఆ కొత్త మార్గంలో మళ్ళీ మోటార్ సైకిల్ హెడ్లని వాల్ సీటింగు, క్లచ్ రబ్బర్ సెట్టింగ్ అవి చేసుకుంటూ ఉండ. దాంట్లో గ్రైడ్స్ వేయటం నీ వల్ల కాదని చెప్పంటే మళ్ళీ గ్రైడ్లు వేయటం నేర్చుకున్నాను. ఆ గ్రైడ్లు తెచ్చాను, సామాన్ తెచ్చాను. దాంట్లో ఒక రకమైన కొత్త రకమైన వరవడిని సృష్టించి ఒక 2 సంవత్సరాలు గడిచే లోపల ఆ పనిలో వేరే వాళ్ళు పోటీ వచ్చారు. ఆ పనిలో వేరే వాళ్ళు పోటీ అయితే ఎప్పుడైతే వచ్చారో సరే ఎట్రా భగవంతుని నిద్రలేని రాత్రులు గడిపి దాంట్లో మళ్ళీ ఆ గ్రైడ్ సెట్టింగ్ నేర్చుకొని ఆ కొత్తగా సామాన్ తెచ్చి మళ్ళీ అప్డేట్ అయ్యా. కొంతకాలానికి మళ్ళీ ఇంకొకరు పోటీకి వచ్చారు నా ప్రయాణంలో. ఇదేంది భగవంతురా నిద్ర లేకుండా పోయిందని చెప్పి ఆ పోటీకి వచ్చిన కష్టపడుతూనే ఉన్నాను. ఆ పోటీకి వచ్చిన వాళ్ళని తట్టుకొని నిలబడి ఇంకా నాకు పర్లేదులే, భగవంతుడు అన్ని విధాలు సహకరిస్తున్నాడు, నాకు ఇంకేమి పర్లేదు, దారిలో పడుతుంది, పిల్లలు చదువులు కూడా అయిపోవస్తుంది అనుకున్నా. అలా అనుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను వీడియో చేయాలంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు నిద్ర లేవలేదని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేశాను. తర్వాత మా అమ్మాయి నిద్రలేసింది. ఆటంకాలు ఎలా వస్తాయి చెప్తా. తర్వాత మా ఆవిడ కింద గోంగూర కట్టకు పోయిందని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. అంతలోకి ఆమె గోంగూర కట్ట తీసుకొని ట్యాప్ తిప్పి కొలాయి డిస్టర్బెన్స్ చేసింది. ఆ తర్వాత అక్కడ వంటగదిలో డిస్టర్బెన్స్ చేస్తున్నాను, ఇక్కడ కూర్చొని వీడియో చేస్తున్నాను. నీ చేతిలో ఫోన్ ఎందుకని స్టాండ్ అని పెట్టించింది. మన జీవితంలో అడుగడుగున ఇలా ఆటంకాలు వస్తాయండి. వీటన్నిటి దాటుకొని మనం ముందుకు వెళ్ళటమే. ఇప్పుడు నేను వీడియో చేయాలన్న సంకల్పం నాకు ఉంది చూసారా, ఈ సంకల్పం ముందు ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇంకా విషయం ఏంటంటే అట్లా పోటీని ఎదుర్కొని నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. పోనీ బండి హ్యాపీగా సాగిపోతాం జీవితం అనుకునే లోపల ఇంకొక 2 సంవత్సరాలు ఏమైందంటే మా అబ్బాయికి పై చదువు చదివించాల్సి వచ్చింది. ఆ పై చదువు చదివించేటప్పుడు కొన్ని సమస్యలు మొదలైనవి, ఈ ఏ చదువు చదివించాలా అని. అదే టైంలో మా అమ్మాయికి పై చదువు చదివించాను. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివించాలా, టీటీసీ చదివించాలా, పిల్లలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మన దగ్గర నుంచి వెళ్ళలేదు, బయట ఉండగలదా లేదా అనే ఆందోళనతో నాకు ఆఖరికి ఆలోచన చేసి తికమకై ఇంజనీరింగ్కి వెళ్ళిన మా అమ్మాయి ఉండదని చెప్పే లెక్కలో టీటీసీ చదివించడం జరిగింది. అయిపోయింది. ఏమంటే డిఎస్సి పడింది, మా అమ్మాయి పరీక్షలు రాసింది, ఉద్యోగం వస్తుందని ఆనందపడే సమయంలో 2 మార్కులు జాబ్ మిస్ అయింది.
ఇంక మళ్ళా కింద పడిపోయాను. మళ్ళా నిరుత్సాహపడిపోయాను. మళ్ళా శక్తిని కూడగట్టుకుని సరే ఉద్యోగం రాకపోతే రాపోయిందిలే, ఏదో ప్రైవేట్ స్కూల్‌లో నేను చెప్పుకుంటది అనుకుంటే అనుకున్న ప్రకారం ప్రైవేట్ స్కూల్‌లో జాబ్ వచ్చింది. ఆనందపడాను. మా అమ్మాయి ప్రైవేట్ స్కూల్‌లో జాబ్ చేస్తుందని ఆనందపడిన తరుణంలో ఇంతలోకి మా అబ్బాయి చదువుకుంటూ కొంచెం ఇబ్బంది పెట్టాడు. అంటే ఒకసారిగా పై చదువులకు పోయిన మిడిల్ క్లాస్ పిల్లకాయలకి ఒకసారి కోరికలు వస్తుంటాయి. దానివల్ల పిల్లోడు తీసుకునే ఫోన్ల వల్ల కానీ, వాడు వాడే బైకులు కింద పడేయటం కానీ, ఫోన్లు పోగొట్టడం కానీ, దానివల్ల ఆందోళన పడి అబ్బా! ఎట్లరా భగవంతుడు అని చెప్పి గోవిందా ఏడుకొండలవాడు వెంకటరమణ గోవిందా గోవిందా అని మొక్కుకొని నేను మా అబ్బాయికి చదువు పూర్తయి ఉద్యోగం వస్తే చాలు భగవంతుడా అనుకున్నా. సరే నేను అనుకున్న ప్రకారంగా అబ్బాయి చదువు పూర్తయింది. చదువు పూర్తయిన 6 నెలల లోపలే జాబ్ సంపాదించుకున్నాడు. నా కొడుకు జాబ్ వచ్చింది. నాకేం లేని గట్టిగా ఊపిరి పీల్చుకునేదిలా. ఈ సమయంలోనే అసలు సమస్య మొదలైంది. అబ్బాయికి ఉద్యోగం వచ్చే ముందే మా ఆవిడకి ఒక కన్ను సర్జరీ చేయించాల్సి వచ్చింది. తర్వాత మళ్ళా రెండో కన్ను సర్జరీ చేయించాల్సి వచ్చింది. ఇది ఆమె అనే లోపల మా అమ్మకు కూడా కొంచెం బాగలేక ఆమె కూడా కళ్ళు ఆపరేషన్ చేసుకొని ఇచ్చింది. సరే ఇంక అంతా అయిపోయింది. ఇంక అమ్మ ఉందలే సాఫీగా జరిగిపోయిన జీవితం అనేది. పిల్లలు ఎక్కువ వయసుకు వచ్చారు కదండి. అమ్మాయి మ్యారేజ్ ఎప్పుడు చేస్తావు, అమ్మాయి మ్యారేజ్ ఎప్పుడు చేస్తావు, అమ్మాయి మ్యారేజ్ ఎప్పుడు చేస్తావు అని జనాలు అంటే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్. మన కుటుంబం, మన జీవితం, మన పని, మన బతుకు తెరువుని వదిలేయరండి ఎవరు కూడా. సమాజం అలా వదిలిపెట్టదు. నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది, నీ ఎంట పడుతూనే ఉంటుంది. నువ్వు పని చేసినా నీకేమని అంటారు, నువ్వు పని చేయకపోతే నీకు జరుగుతుందిలే అంటారు. ఎట జరుగుతుంది అంటారు. మనం ఏది చేసినా తప్పే, మనం ఎలా ఉన్నా తప్పే. నీ కుటుంబం, నువ్వు ఇంట్లో నువ్వు ఉండి, నీ గుట్లో నువ్వు ఉన్నా నీ గురించి ఇరుగు పొరుగు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. నీతో మాట్లాడి మరీ గొడవ పెట్టుకుని నిన్ను అలర్ట్ చేస్తారు. నువ్వు సైలెంట్గా ఉందామని తలుపేసుకున్నా తలుపు తట్టి మరీ నిన్ను అలర్ట్ చేస్తారు అన్నమాట. అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. దీంట్లోంచి బయటపడాలంటే భక్తి మార్గమే తప్ప ఇంకేం లేదు. ఇంక ఇలా అనుకునే సమయంలో ఇంక అదే పనిగా మా అమ్మకి నాకు మా అమ్మ ద్వారా నన్ను పోటీ చేసి చిన్నగా మా అమ్మాయి తొందర పెట్టి వయసు పెరిగిపోతుందని పెళ్లి చేయించారు. ఏమైంది, పెళ్లి చేయించేదాకా అందరూ ఎగదోశారు. పెళ్లి అయిన తర్వాత సమస్య వచ్చింది. ఇంక నువ్వు చావుని పక్కకు తప్పుకున్నారు. ఈ ఎగదోసిన వాళ్ళందరూ పక్కకు తప్పుకున్నారు. ఇంకా సమస్యల నుంచి బయటపడేసే మార్గం చూపించాలి. సరే ఇంక భగవంతురా నేను అనవసరమైన సమస్యలు చిక్కుకున్నాను. ఈ సమస్యను గట్టెక్కించు, నన్ను కాపాడు, నాకు ప్రాణం పోయేటట్టు ఉందని దేవుని దండం పెట్టుకున్నాను. సరే ఇంకా ఆయన ఏం చేశాడంటే ఈ సమస్యని మించిన ఇంకో సమస్య ఇచ్చాడు. అదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు కరోనా రావడం. ఇంకా చూడండి ఎట్టుంటుంది, పుండి మీద కారం చల్లినట్టు. ఒక పక్క ఆ సమస్యలో పడి విలువలలో కొట్టగలాడుతున్నాం ఆడ మన మాయలో పడిపోయి. దాంట్లోంచి బయటపడటానికి నేను కోరుకుంటే ఏమైనా చేసి ఇంకా పెద్ద కష్టాన్ని ఇచ్చాడండి దీన్ని మర్చిపోవడానికి. అప్పుడు నాకేమనిపించింది, ముందు ప్రాణాలతో బతుకుంటే తర్వాతలే ఈ సమస్యలన్నీ. అప్పుడు ఈ సమస్య మా అమ్మాయి సమస్య చిన్నదిగా కనపడింది. ముందు నేను ప్రాణాలతో బతుకుంటే చాలే దేవుడా అని చెప్పి దండం పెట్టుకున్నా. ఆ ప్రాణాలతో బతుకుండగా ప్రాణాల నుంచి గట్టేసి బయటేసాడు. నేను బయటపడగా మావిడికి కరోనా వచ్చింది. మళ్ళీ భయపడ్డా. నేను పోయినా పర్లేదే, మళ్ళీ నన్ను సేవ్ చేసి మళ్ళీ మావిడి కరోనా తోటి చేసేది దేవుడా ఇదేం పరీక్ష అని చెప్పి మళ్ళీ భయపడ్డా. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆమెకు కూడా తగ్గింది. ఇక తగ్గిన తర్వాత మళ్ళీ పోయి వచ్చి నా పని నేను చేసుకుందామని నా షాప్ కాడికి వచ్చేసరికి ఇక నా పని పూర్తిగా డౌన్ అయిపోయింది. సరే చిన్నగా మళ్ళీ నా పని కొనసాగించి పనిని ఒక రకంగా దారిలో పెట్టా. కరోనా దెబ్బలో నుంచి బయటపడి పనిని దారిలో పెట్టా. ఆ పాత సమస్య అలాగే ఉంది. అమ్మాయి మ్యారేజ్ చేసి ఆ పెండింగ్ అలాగే ఉంది. ఇప్పుడు వీటన్నిటి నుంచి నేను ఎలా బయటపడాలి లోపల మా అమ్మ నన్ను ప్రెజర్ చేసింది. ఇల్లు కట్టింది. వరి ఇల్లు కట్టమంటుంది. నా దగ్గర డబ్బులు ఆడండి. ఇల్లు కడితే అప్పు తెచ్చి ఇల్లు కడితే మనకెవరు అప్పిస్తారు. ఇంకా ఉన్న స్థలం కూడా పోతే నా ఉన్న స్థలం అమ్మేశా. అంతటితో మా అబ్బాయి కోపపడ్డాడు. ఆ తర్వాత అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత స్థలం అమ్మేసి నేను ఈ పెళ్ళికి చేసిన అప్పు తీర్చుకొని ఇంక పర్లేదులే అనుకునే లోపల ఆ సమస్య అట్నే ఉంది. ఇంకా ఆ సమస్య గురించి యూనివర్స్ని అడుగుతూనే ఉండా. పర్వాలేదు అనుకునే లోపల ఏం జరిగిందంటే నాకు వేరే వాళ్ళు వచ్చి షాప్ పెట్టారు. ఇది చాలాసార్లు వీడియోలు చెప్పారు. అంటే కష్టాలు ఎలా వస్తాయని చెప్తున్నా. వాళ్ళు షాప్ పెట్టడం అబ్బా దెబ్బ కొట్టాడే దేవుడు, మళ్ళీ ఏంది స్వామి నేను ఇప్పుడు ఎలా బతకాలని చెప్పి మళ్ళీ టెన్షన్, మళ్ళీ ఆలోచన, మళ్ళీ నిద్రలేని రాత్రులు గడపడం. సరే కొన్ని రోజులకి అతను షాప్ పెట్టినా కానీ మళ్ళీ మన పని మనకి జరుగుతుంది. సరే ఇంకా పెద్ద షాప్ నుంచి చిన్నగా ఎదుర్కొని కొంచెం రేట్లు తగ్గించి పని చేయడం మొదలుపెట్టా. ఇంకా బాగా కష్టపడుతున్నా. పర్లేదు భగవంతుడు నన్ను కాపాడాడు, ఈ పనిలో నేను కొనసాగుతున్నా అనుకునే సమస్యలు ఆల్రెడీ పాత ఈ వివాహ గొడవలు చాలామంది చదువుతుంటారు. పిల్లనిచ్చైనా విరోధం తెచ్చుకో, డబ్బు ఇచ్చైనా విరోధం తెచ్చుకోమని. డబ్బులు ఇచ్చినా విరోధం వస్తుందండి బంధువులకి, స్నేహితులకి, ఎవరికైనా కానీ. పిల్లనిచ్చినా విరోధం వస్తాయి. ఈ విరోధాలు రావడానికి మనకి రెండే కారణాలు. కొత్త శత్రువులు కూడా వీటి ద్వారా వస్తారు. అది ఎదుర్కొంటేనే కాలు చేతులు చల్లబడతానే దైవ ధ్యానం చేసుకుంటేనే మళ్ళీ ఇట్లా నా పని నేను కొనసాగించే క్రమంలో సడన్గా ఒకరోజు ఒక విషయం తెలిసింది. మా అమ్మగారికి క్యాన్సర్ అని. కాళ్ళు కింద భూమి కంపించిపోయింది, ఒళ్ళు చల్లబడిపోయింది, గుండె దడ వేగం ఎక్కువైపోయింది. ఆల్రెడీ ఆ సమస్య పరిష్కారం కాల, కొత్త సమస్యలు ఎమ్మటమ్మట వస్తామండి. భగవంతుడా ఏంది స్వామి పరిస్థితి, నేను ఏం తప్పు చేశాను, ఏ పాపం చేశాను, కొంచెం అమ్మయ్యాన్ని ఊపిరి పీల్చుకునే లోపల
బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఎమ్మటం సుడిగుండాలు ఎమ్మటమ్మట పుట్టి తుఫాన్లు వచ్చినట్టుగా నా జీవితంలో అడుగడుగున సమస్యలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ ధైర్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో వీడి పని అయిపోయింది వీడు అని చెప్పి రకరకాలుగా మనం అంటే గిట్టనాలు అనుకుంటా ఉన్నాం సమయంలో అమ్మగారు క్యాన్సర్ రావటం, అమ్మగారు చనిపోవటం జరిగింది. అమ్మగారు చనిపోయిన తర్వాత చిన్నగా ఆ కార్యక్రమాలు పూర్తి చేసి మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి నా పని నేను మొదలుపెట్టాను. ఈసారి కరెక్ట్గా పని మొదలుపెట్టిన 3 నెలలకే ఇంకొక షెడ్ పెట్టారు. కానీ ఆ పెద్ద షాప్ అతను నాకు పులి అంటే నాకు పులి లాంటి వాడు ఇచ్చాడు నాకు పని పెట్టిన వాళ్ళు. ఇంత ముందు పెట్టిన వాళ్ళందరూ చిన్న వాళ్ళు. కానీ పులి నన్ను దెబ్బ కొట్టలేదండి. పులి దగ్గర వచ్చి గుంట నక్క దెబ్బ కొట్టింది. అంటే మనం పులి వల్ల ప్రమాదం అనుకుంటాం కానీ పులి వల్ల కాదు, గుంట నక్కల వల్ల ప్రమాదం. కొన్ని గుంట నక్కలు గల్లి చేసింది ఏంటంటే వీడు పెద్ద పులి పోటీగా పెట్టినా వీడు దెబ్బతిని చెప్పి గుంట నక్కలన్నీ కలిసి ఇంకొకరిని తయారు చేశారు. తయారు చేసిన తర్వాత అతను కొట్టాడు దెబ్బ మనకి. వాళ్ళందరూ రేట్లు తక్కువ చేయటం వల్ల మనం వాళ్ళ అన్ని రకాలు మనం చేయలేక ఈ దెబ్బల మీద దెబ్బలు తగులుతాయి. ఈ కుటుంబ సమస్యలు, ఈ పనిని వీటన్నిటిని బ్యాలెన్స్ చేయలేక మనం ఉన్న కాడికి పని చేసుకొని కొత్తగా అప్డేట్ చేయలేకపోయాం. పని అప్డేట్ చేయలేని క్రమంలో వీళ్ళందరూ చొచ్చుకున్నారు. నా ఖాతాలో ఒక్కొక్కటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఎలా బతకాలి అంటే నాకు అప్పుడు కొంతమంది బంధువులు మాతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది నా జీవితం. రోజు చెప్తా ఉంటే ఎలా బతుకుతాం వాళ్ళందరూ ఆనందంగా ఒకరికొక చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పుడు నేను అనుకున్నాను ముందు వీళ్ళందరినీ కట్ చేస్తే కానీ నేను ముందు ప్రశాంతంగా బతకలేం, వాళ్ళందరినీ కట్ చేసి అమ్మయ్య అనుకున్న క్రమంలో ఇప్పుడు మన మనిషి ఎవరితో మాట్లాడకుండా ఉండలేడు. ఒక పక్క పని ఏది మన కష్టాన్ని ఎవరో ఒకరితో చెప్పుకోకపోతే మనకి ఇబ్బంది. ఎంత దైవ జ్ఞానం ఉన్నా ఎంత ఉన్నా కానీ మనిషితో సాటి మనిషితో మాట్లాడకుండా ఉండలేడు. అలా ఉండగలిగినోడు గొప్పవాడు అవుతాడు. ఇంక ఇప్పుడు మన కష్టాలు చెప్పుకోవడానికి ఎవరు మనకున్న బంధువులు లేరు. ఇప్పుడు మనం ఎలా అనుకునే సమయంలో మనకి యూట్యూబ్ అనే ఒక మార్గం దొరికింది. ఇన్స్టాగ్రామ్ అనేది పెట్టించింది ఫస్ట్ మా అమ్మాయి. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చారు. యూట్యూబ్ పెట్టించింది. యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ నా యొక్క ఆవేదనని దీన్ని యూట్యూబ్లో చెప్పుకోవడం మొదలుపెట్టి యూట్యూబ్లో కొత్త శత్రువులు తయారయ్యారు. సరే, ఇప్పుడు నాకు ఇక్కడ పని తగ్గిపోతూ వస్తుంది. పని తగ్గిపోతూ వచ్చేటప్పుడు ఎలా బతకాలి అనే ఆలోచన ప్రశ్న నన్ను వెంటాడుతుంది. అమ్మగారు చనిపోయారు, నేను ఈ పని తగ్గిపోతుంది, ఇప్పుడు ఎలా బతకాలి, నా జీవన విధానం ఏందనుకునే క్రమంలో నాకు ఆవేదన చెప్పుకోవడానికి పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ ఒక 2 సంవత్సరాల తర్వాత మానిటేషన్ అయింది. ఈ ఛానల్ మానిటేషన్ అయిన ఆనందపడే లోపల మా ఆవిడికి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అనే బయటపడి ఛానల్ మానిటేషన్ కాకముందే. ఈ లోపల నేను అరుణాచలం వెళ్ళొచ్చాను. అరుణాచలం వచ్చి మా ఆవిడ కొంచెం ఏదో బాగాలేదంటే హాస్పిటల్ చూపిస్తే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ₹1,00,000 డబ్బులు కావాలి. ఎలా భగవంతురా పుణ్యమ నానమ్మ చనిపోయిన సంగతి చెప్పాలి. ఎలా అనుకునే లోపల నేను చిన్నగా ఎట్టొకట ఆ డబ్బులు అరేంజ్మెంట్ చేసుకొని మా ఆవిడకి సర్జరీ చేయించడమే జరిగి యూట్యూబ్లో పేమెంట్ వచ్చిందని ఎప్పుడైతే చెప్పానో ఆనందంగా ఇంకా నాకు పర్లేదు, యూట్యూబ్ నాకు మార్గం దొరికింది అని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత యూట్యూబ్లో విపరీతంగా శత్రువులు పెరిగిపోయారు. ఇక్కడ మనిషిని బతుకొని ఒకడంటాడు, బతుకు తెరువు ఇంకొకరు లాగుతాడు. ఒకడేమో బతుకు ఖాళీగా ఎందుకుంటూ ఉంటాడు. ఖాళీ లేకుండా మంచి పని చేసుకుంటే మన బతుకు తెరువు ఏ పక్క నుంచి ఆ పక్క నుంచి లాగేస్తుంటారు. ఈ 2 వర్గాల మనుషులతో సమస్య అనమాట. 3వ వర్గం తొంగి చూస్తుంటుంది అసలు ఏం జరుగుతుంటుందని. అనుకూలంగా ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తారు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు రాళ్ళు వేస్తారు. ఈ ముగ్గురు ఈ సమాజంలో ఈ 4 రకాల మనుషులు ఉంటారు. వీళ్ళ మధ్యలో మన జీవితం నలిగిపోతుంటుంది అనమాట. ఇంకా నేను యూట్యూబ్ పేమెంట్ కోసమని నిరంతరం యూట్యూబ్లో వీడియోలు చేయడం కృషి చేస్తూ ఉంటే దీంట్లో కొత్త శత్రువులు తయారయ్యారు. ఇంకా రకరకాలుగా మనల్ని బాధ పెట్టే కామెంట్ పెడుతున్నారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇక నాకు యూట్యూబ్లో పేమెంట్ రావడం మొదలుపెట్టిన కానీ నా పని ఇంకా డల్ అవ్వడం మొదలుపెట్టింది. నేనేమనుకున్నాను, వచ్చిన కాడికి పని చాలు, సంవత్సరానికి ₹1,00,000 వచ్చినా, ₹1,50,000 వచ్చినా యూట్యూబ్లో కాస్త డబ్బులు వస్తాయి, ఈ 2 కలుపుకొని జీవనాన్ని సాగించాలని నేను అనుకున్నా. యూట్యూబ్లో ఎప్పుడైతే పేమెంట్ రావడం మొదలు పెడితే నా పని ఇక్కడ ఎంత పేమెంట్ వచ్చిందో అక్కడ అంత పని తగ్గిపోయింది. చూడండి భగవంతుడు. మనమేమనుకున్నా ఒక కొత్త మార్గం దొరుకుతుంది, ఈ మార్గాన్ని పాత మార్గాన్ని వదలకుండా ఈ కొత్త మార్గాన్ని రెండింటిని కలిపి ప్రయాణం చేస్తే జీవితం బాగుంటుందని మనం అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఆ వచ్చిన కాడికి ఆ పనిలో వచ్చిన కాడికి తృప్తి పెట్టా. ₹25,000 పని చేసేవాడిని 20కి వచ్చింది, 20,000 చేసేవాడిని 18,000కి వచ్చింది, 18,000 చేసేవాడిని 15,000కి వచ్చింది, 15,000 చేసేవాడిని 12,000కి వచ్చింది, 12,000 చేసేవాడిని 8,000కి వచ్చింది, 8,000 చేసేవాడిని 7,000కి వచ్చింది. 7,000 రాని 3,500 షాప్ రెంట్ పోతే 3,500 వస్తుంది. కరెంటు బిల్లు ఖర్చులు 500 పోతే 3,000 వస్తాయి. 3,000 బట్టి వరకు వస్తాయా? ఇక అక్కడ కూర్చొని యూట్యూబ్ చేసుకోవచ్చు అనుకున్నా. ఈ లోపల వీడి అన్ని కర్రలతో కొట్టిన సావన పావం అని చెప్పి, అంటే ఇంకా మనకి షాపుల దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం తీసేస్తే అవతల వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు పని. ఇంకా వాళ్ళకి ఒక ₹100 తేడా వస్తుంది పని మీద. వాళ్ళు ఏమనుకున్నారు, నెలకు ఒక 10 ఖాతాల్లో తేడా వస్తే ₹1000 మిగిలింది, సంవత్సరానికి 12,000 మిగిలింది. ఇతనికి ఇచ్చినందువల్ల మనకేమొస్తుంది? మనకి అంటే మనిషికి ఫలాపేక్షగా చూసేది అని వాళ్ళు ఏం చేశారు, మనం లేనప్పుడు సైడ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అది మనకు తెలియదు, అంతర్గతంగా జరుగుతుంది. ఫైనల్గా ఒకరోజు మనకు కంటపడింది, మనసుకు బాధ కలిగింది, ఓనర్లు ఖాళీ చేస్తామని చెప్పాం. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన చేసుకుని ఆవేశంలో చెప్పాను ఉంటానంటే ఉంటానికి కుదరదన్నారు, ఖాళీ చేయాల్సి వచ్చింది.
షాప్ ఖాళీ చేసే 3 రోజుల ముందు భయపడ్డా, బాధపడ్డా, ఆందోళన చెందిన తర్వాత సరే ఇంకెట్ట బతకాలంటే అట్ట బతుకుతాం, ఇప్పుడు ఇన్ని దెబ్బలు తగిలినాయి, భగవంతుడే ఉండాలని చెప్పి షాప్ ఖాళీ చేసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఒక 15 రోజులు బాధపడ్డా. ఆ తర్వాత ఊపిరికి పీల్చుకొని ఆ వీడియోలు నేను చేసుకుంటున్నా. భగవంతుడి దయ వల్ల యూట్యూబ్లో వీడియోలు కొద్దిగా రేజ్ అవ్వటం, కాస్త పేమెంట్ నా షాప్ దగ్గర వచ్చే ఆ పని అంతకుముందు యూట్యూబ్లో వచ్చి 2 డబ్బులు కలిపితే ఎంత వస్తుందో అంత యూట్యూబ్లో డబ్బులు వస్తుంది. ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు యూట్యూబ్ మీద పడి తింటున్నాడు, యూట్యూబ్ మీద బతుకుతున్నాడని మళ్ళా జనాలు పోడు. సరే అదని నేను వేరే పనికి పోతున్నా. ఆ పనికి పోతుంటే ఆ పనిలో సాక్ష్యాధారాలు చూపించని మళ్ళీ పెట్టారు. అంటే మీకు అర్థమైంది కదా, మిమ్మల్ని ప్రాణం పోయేదాకా మీ అమ్మట సమాజం పడుతుంటుంది, తరుముతుంటుంది. వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. మీ సమస్యలు ఒక సమస్య పూర్తి అయితే ఇంకో సమస్య వస్తుంది. నేను మొన్న ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చి నేను అక్కడికి పోయిన తర్వాత ఆ సమస్యకు తగిన వ్యక్తితో మాట్లాడగలే, అదంతా పని చిన్న పని చేసి పెడతా ఉంటే నేను ఉల్లాసంగా అప్పటికప్పుడు మనసు తేలికపడి ఆనందంగా వచ్చేసా. ఆ రాత్రి హ్యాపీగా నిద్రపోయి 2వ రోజు సమస్య పరిష్కారం కాదు, ఇంకా ఆందోళన మొదలైంది. ఇంకా ఆందోళనతో భయం మొదలైంది, భయంతో టెన్షన్ వచ్చింది, టెన్షన్ వల్ల కాలు చేతులు గడగడ వణికింది. భగవంతుడా ఈ సమస్య నుంచి పరిష్కరించి గట్టిన పెడితే బాగుండు అనుకున్నా. సమస్య అయిపోయింది. సమస్యలు వస్తుంటాయి నీటి మీద బుడగల్లాగా, పరిష్కారాలు అవుతుంటాయి, మళ్ళీ కొత్త సమస్యలు పుడుతుంటాయి. అంటే నీ జీవితంలో ఎప్పుడు నీ ఎంట నీకు తెలియకుండానే రహస్య శత్రువులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నీ మీద దృష్టి పెట్టే ఉంటారు, నీతో మంచిగానే మాట్లాడతారు, నీతో దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటారు, ఆ తర్వాత పక్కకు పోయి నీ మీద విషయం కక్కుతుంటారు. నిరంతరం అనుక్షణం నిన్ను వెంటాడే శత్రువులు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటయ్యా అంటే, మనకి సమస్య అనేది పిల్లల పుట్టకముందు ఒక సమస్య, పుట్టిన తర్వాత ఒక సమస్య, వాళ్ళు ప్రయోజకులు చేయిస్తే ఒక సమస్య, ప్రయోజకులు కాకపోతే ఒక సమస్య, వాళ్ళకి వివాహాలు అయితే ఒక సమస్య, వివాహాలు కాకపోతే ఒక సమస్య, వాళ్ళకి ఉద్యోగం వస్తే ఒక సమస్య, ఉద్యోగం రాకపోతే ఒక సమస్య, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పిల్లలు పుడితే ఒక సమస్య, పిల్లలు పుట్టకపోతే ఒక సమస్య. ఈ సమస్యలు అనేది నిరంతరం ఈ సామాన్యుడి కాంచి పెద్దవాడి దాకా అందరికి ఉంటానే ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఇంతటితో వెళ్ళిపోయింది, అబ్బా నా కొడుకు చదువుకున్నాడు, నా కూతురి మ్యారేజ్ అయిపోయింది, ఇంకా నేను రిలాక్స్ అయిపోవచ్చు, హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అనుకునే లోపల నీకు అనారోగ్య సమస్యలు రావచ్చు, లేకపోతే నీ పిల్లలు నీ మాట వినకుండా నీకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు, లేకపోతే సమాజమే నీ చేసే పనిలో నీ శరీరం సహనం కోల్పోవచ్చు, శక్తి కోల్పోవచ్చు, నీ బతుకు తిరిగిపోవచ్చు, అక్కడి నుంచి జీవితం ప్రశ్నార్థం కావచ్చు. ఎల్లవేళలా ఎప్పుడూ మనకు తోడుగా నిలబడేది భగవంతుడే. కానీ భగవంతుడు మనకు తోడుగా నిలబడినంత మాత్రం కష్టాలు రాకుండా ఉండవు, పరీక్షలనే పెడతా ఉంటాడు. కృష్ణుడు పాండవుల పక్కన ఉన్నంత మాత్రాన వాళ్ళ అరణ్యవాసం చేయలేదా, వాళ్ళేం యుద్ధం చేయకుండా తప్పిందా, వాళ్ళకేం కష్టాలు రాలేదా? అర్జునుడు పక్కన కృష్ణుడు ఉన్నాడు, అయినా కానీ అర్జునుడు పోరాటం చేయాల్సి వచ్చింది, కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇక్కడ కష్టాలు అనేది నిరంతరం వస్తుంటే భగవంతుడు మన పక్కన ఉన్నా కూడా. అందువల్ల భగవంతుడిని ద్వేషించటం, దూషించటం, ప్రేమించటం, అభిమానించటం ఇవన్నీ కాదు. మనం దైవ మార్గంలో ఎప్పుడు నడుస్తూనే మనకు వచ్చే సమస్యలు పరిష్కరించుకునే దిశగా ముందుకు నడుస్తూ ఉండాలి. ఇదే జీవితం. ఒక ఎగ్జామ్ రాయంలోనే పై క్లాస్కి వెళ్ళి ఇంకొక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష రాయంలోనే ఇంకా మళ్ళీ జీవితం అనేది ప్రతి క్షణం పరీక్షలు పెడుతూనే ఉంటుంది. నీకు ఊపిరి పోయేదాకా నీకు ప్రశాంతమైన జీవితం కావాలంటే ఇంకొకటే, శ్వాస విడిచి ఏమంటారు గుంటలో పోయి కూర్చున్నప్పుడే చీకట్లోనే అప్పుడే ప్రశాంతం దొరికింది. అంతవరకు నీ దేహంలో నీకు పొట్టకి ఆకలినంతకాలం, నీకు 4 రుచులు కోరినంతకాలం, నీ కళ్ళు సుందరమైన దృశ్యాలు చూడాలనుకున్నంతకాలం, నీ చెవులు నీకు ఇంటిసొంపైన మాట్లాడినంతకాలం, ఇవన్నీ నీకు కష్టాలకు మూలమే, కష్టాలకు వెళ్ళం. కానీ కష్టాలు పరిష్కారం శాశ్వతంగా ఉండవు, అలాగని సుఖాలు శాశ్వతంగా ఉండవు. మన ఋతువులు మారినట్టు ఋతువులు మారుతుంటాయి కదా, అలాగే మన కష్టాలు ఒకసారి ఆనందంగాను, ఒకసారి దుఃఖంగాను, ఒకసారి భయంగాను, ఒకసారి ఆందోళనగాను, ఒకసారి చుట్టూతో మనందరం బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఒకసారి నిస్సహాయ స్థితిలో ఉంటాం. ఇలాంటి సంఘర్షణలే జీవితం. ఇదే జీవితం నేను చెప్పేది, నాకు తెలిసింది, నా అనుభవం అయింది. అందువల్ల నా కామెంట్లు పెట్టి అలిసిపోతున్నారు కొంతమంది బ్యాడ్ కామెంట్లు. కానీ మిమ్మల్ని హైట్ చేయటమే మంచి మార్గంగా నేను ఎంచుకున్నాను. ఎందుకంటే మూర్ఖులతో వాదించి నెగ్గినోడు ఇంతవరకు ప్రపంచంలో లేడు. మూర్ఖులతో వాదించకూడదు, దుష్టులతో స్నేహం పనికిరాదు, అట్లానే దుష్టులతో శత్రుత్వం కూడా పనికిరాదు, వాళ్ళు ఇంకా కక్ష కడతారు. ఏంటంటే మనల్ని అర్థం చేసుకుంటాము అన్న వాళ్ళకి ఒక వాక్యం ద్వారా అర్థమైంది. మనల్ని అర్థం చేసుకోమని కంకణం కట్టుకున్న వాళ్ళకి నువ్వు ఎన్ని స్టోరీలు పెట్టినా వాళ్ళకి అర్థం కాదు. అందువల్ల నేను మీకోసం చెప్పలేదు స్టోరీ. జీవితంలో సమస్యలు అనేది ప్రారంభం ఒక భాగం, జీవితంలో ఒక భాగం. మనకి శరీరంలో అనారోగ్యాలు ఎలా వచ్చిపోతుంటాయో, అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సమస్యలు వచ్చినప్పుడు భగవంతుని స్మరించుకోవాలి, ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మనం ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం మనం చేస్తూ దైవనామస్మరణ చేస్తూ ముందుకు నడవాలి. ఇదే జీవితం, ఇదే పరమార్థం. ఎందుకంటే సమస్య రాకపోతే మన దేవుని గుర్తుపెట్టుకోం. సుఖాలు వచ్చినప్పుడు మన బలం అనుకుంటాం, కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడా నేను నిస్సహాయుడిని, నాదేమి లేదు అంతా నీదంటాం. ఇది మనిషి యొక్క జీవన విధానం, జీవన శైలి. చెప్పడానికి మనం ఎన్నైనా చేస్తాం. ప్రతి ఒక్కరం కూడా సంతోషాల్లో భగవంతుడికి దూరంగా ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరగా అవుతాం. కష్టాలు వచ్చేది కూడా భగవంతుడికి మన దగ్గరగా ఉండటానికి.
ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.